ఓకే, ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే కింద ఆర్సీబీ అని చెప్పి కామెంట్లు పెట్టండి. ఎందుకంటే నిన్న మనం మ్యాచ్ గెలిచాం, మనకు ఒక పాయింట్ వచ్చింది. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. వీడిని చూస్తే కనుక నిన్న ఫస్ట్ మ్యాచ్ పోయిందనమాట. ఆడిది ఏం చేయలేడు, ఇంకాడు కష్టం అనమాట. ఆడికి ఇంకా మ్యాచ్ గెలవడం కష్టం. మాట్లాడరా. దేవుడికి ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చా, దేవుడికి అట్టిచ్చారు. ఏ దేవుడికి ఇచ్చావు చెప్పరా పేరు? ఏ దేవుడి పేరు చెప్పు. ఇంకో విషయం ఏంటంటే ఈసారి కప్పు కొట్టేది ఆర్సీబీని. ఫిక్స్, ఫస్ట్ మ్యాచ్ తోనే ఫిక్స్, ఇంకంతే. ఏంటి పరిస్థితి ఏం లేదు. నేను మ్యాచ్ గెలిచాం, మేము ఆర్సీబీ గెలిచింది. గెలిచారులే ఒక్కదానికే అంటే అట్ట ఒకటి మీరు ఒకటి ఓడిపోవాలా మరి. కేకేఆర్ డిఫెండర్ ఛాంపియన్ కేకేఆర్, మరి పోయినసారి ఓడిపోవాలా అంతే మరి. అయినా మేము ఫస్ట్ ఆర్సీబీ అన్నాం టాస్ లో. అబ్బే టాస్ మేము గెలిచాం. మా టాస్ మా ఆర్సీబీ మేము గెలిచాం. ఏంటంటే నిన్న బ్యాటింగ్ చూడు, ఫస్ట్ ఇన్నింగ్స్ చూడరా. ఫస్ట్ ఇన్నింగ్స్ మీ దానిలో అజింక్య రహానే తప్పించి ఒక్క బ్యాట్స్మెన్ పేరు చెప్పు. సునీల్ నారాయణ ఆడాడు. సరే, సునీల్ నారాయణ ఆడాడు. ఇంకొక బ్యాట్స్మెన్ పేరు చెప్పరా. 2000 years later. లేడు ఎవడు, నువ్వు ఎత్తుక్కో, మాకు ఎదిగినా దొరకరు అక్కడ ఎవరు. అట్ట వేసాడు బౌలింగ్ మావాడు, అట్ట వేసాడు. కృణాల్ పాండ్యా పిచ్చెక్కిచ్చాడు అంటాడు దాన్ని, అర్థమైందా? చూడు, కృణాల్ పాండ్యా 3 వికెట్లు ఇసిరేయడమా, ఏవైనా చేస్తాం. వికెట్లు కావాలి మాకు, వికెట్లు కావడానికి ఏవైనా చేస్తాం, ఇసిరేస్తాం. ఒక్క బాల్ రా, ఒక్క బౌన్సర్ భయపడ్డాడు రాడు, ఒక్క బౌన్సర్కి పోయించాడు. అది అటుండిద్ది మరి బౌలింగ్ వేస్తే. బౌన్సరా ఈసారి కప్పు మాదే, ఈసారి కప్పు మాదే అని చెప్పడానికి ఆ బౌలే నిదర్శనం. చెప్పేసారు ఏమైనా చేస్తామయ్యా మేము, ఏమైనా చేస్తాం. వెంకటేష్ అయ్యర్ గాడికి ఒక్క బౌన్సర్ పడిపోయి హెల్మెట్ తెచ్చుకున్నాడు. కష్టం ఈసారి కష్టం. నువ్వు ఎన్ని చేసినా ఈసారి కష్టం. మనం మ్యాచ్ గెలిచాం, ఫస్ట్ మ్యాచ్ మనకు పాయింట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కింద ఆర్సీబీ అని చెప్పి. విరాట్ కోహ్లీ నిన్న అట్ట ఆడాడరా. విరాట్ కోహ్లీ అట్ట ఆడాడరా, 2 సిక్స్లు పిచ్చి ఎక్కిచ్చాడు. ఉండదమ్మా మామూలు. నేను చెప్పా కదా, ఐపీఎల్ అంటే విరాట్ కోహ్లీ ఫామ్కి వస్తాడు అంతే, వేరే మాట లేదు. ఇంకా సాల్ట్ మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, సాల్ట్ గైస్. ముందు నిన్న పెట్టిన వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నిన్న నేను చెప్తూనే ఉన్నా, సాల్ట్ ఆడతాడు, కోహ్లీ ఆడతాడు అంతే, వేరే మాట లేదు. ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్కి రాలా. వాడు వచ్చింటే ఈ స్కోర్ కూడా వచ్చేది కాదురా. ఈ 107 కూడా కేకేఆర్ ఫస్ట్ 10 ఓవర్లు బాగుంది బ్యాటింగ్. ఏదో సునీల్ నారాయణ దయ వల్ల, అజింక్య రహానే దయ వల్ల వాళ్ళిద్దరే 100 కొట్టారు. మిగతా 70లో రఘువంశీ ఆడా కొంచెం బాగా. ఎవరు? వాళ్ళిద్దరూ తప్పించి రఘువంశీ ఒకడు కొంచెం నిలబడ్డాడు. రఘువంశీనా ఏదో ఆడాడులే పిల్లోడు. జుజుబి ఇన్ని కష్టపడినా ఆర్సీబీ ముందు వేస్ట్ గానీ ఈసారి కప్పు మాదేలే. కానీ రేపటి మ్యాచ్ల గురించి మాట్లాడదాం. రేపు మ్యాచ్లు ఏంది ఏడుస్తావు? నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఏమన్నా ఏడుస్తావు కొంచెంసేపు? ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూద్దాం. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయిపోయిందమ్మా. సాల్ట్, కోహ్లీ వీళ్ళిద్దరే కొట్టారు సగం స్కోరు. ఇంక చెప్పు. ఇంకా చివర్లో లివింగ్స్టన్ వచ్చి కొట్టాడరా, 5 బాళ్ళకి 15 రన్లు. డైలాగ్ చెప్తాడు. వీళ్ళందరూ కొట్టినప్పుడు కూడా నాకు అంత నొప్పి పుట్టలేదు. లాస్ట్ లో ఆడెవడో వచ్చి కొట్టాడు సార్ అంటాడు. కొట్టాడు. కెప్టెన్ కూడా బాగా ఆడాడు, పట్టిదారు కూడా. నిన్న ఆర్సీబీ బ్యాటింగ్ అది చెప్పినా తక్కువే. కానీ ఒక మ్యాచ్ తో అయిపోదు కదా, చూడాలి ఇంకా అవన్నీ అనవసరం. మేము గెలిచాం మ్యాచ్ అంతే. సాయంత్రం చూడు, సాయంత్రం మ్యాచ్ చూడు. ఫస్ట్ టాస్ వేసి చూద్దాం. టాస్ వేస్తున్నా, నేను చెప్పనా నువ్వు చెప్తావా?
చెప్తా, నేనే చెప్తా. ఓడిపోయావుగా పో, ఏడు రా, ఓడిపోయావు ఏడు. హెడ్సే. అబ్బా గెలిచారా? ఏ మ్యాచ్ చెప్తా, ఏ మ్యాచ్ చెప్తా? ఆర్సీబీ సారీ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్. మళ్ళీ టాస్ వేసి మళ్ళీ తీసుకుందామా ముంబైకి? ఎస్ఆర్హెచ్. నేనైతే ఎస్ఆర్హెచ్. కానీ ఏమి కాదు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఏంది, ఎవరికి భయపడేది లేదు. మా దాంట్లో ప్లేయర్ ఉన్నాడు సూర్యవంశీ, పిచ్చెక్కిస్తాడు. రేపు చూడు పిల్లోడు ఈరోజు ఆడతాడు, రక్త కన్నీరే ఒక్కో బౌలర్కి. మీ బౌలర్ లేరు, అదిగో సెమీగాండి ఈరోజు ఉత్సవిస్తాడు చూడు మావాడు. పిల్లోడే కానీ ఎవడు పడతాడు, బొడ్డోడు అంటే గుడ్డలు తీసి కొడతాడు, గుడ్డలోడు తీసి కొడతాడు ఈరోజు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ముంబై మ్యాచ్, ముంబై చెన్నై. టాస్ నేను చెప్తా ఈసారి టాస్. టేల్స్. చెప్పు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. చెప్పు. ముంబై, ఖచ్చితంగా ముంబై. నేనైతే ఈరోజు హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేడు, అయినా సరే ముంబై. సరే, చెన్నై గెలుస్తుంది, అదేముంది. చెన్నై ధోని ఒకడు ఉన్నాడు చాలు, ఏం అక్కర్లమ్మా. ఎందుకు వచ్చావురా, మట్టి తొడవడానికి వచ్చావా? ధోని ఉన్నాడు చాలు మాకు, ఇంకా అంతే. సర్లే, చూద్దాం ఈ రోజు అయ్యి రేపు చూద్దాం. చూడండి, ఈరోజు మనం చెన్నై రాజస్థాన్. కామెంట్ బాక్స్ ఖచ్చితంగా చెన్నై రాజస్థాన్ కొట్టేసేయండి. ఆడెట్ట ఓడిపోతాడు, వాడు ఎంచుకున్న టీం ఓడిపోయిద్ది, అది పక్క. అర్థమైందా? ఈడి సన్ రైజర్స్ అన్నాడు నిన్న కూడా గెలుస్తుంది అని చెప్పి కేకేఆర్ అన్యాయం చేసాడు. దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? చూడండి, ఈరోజు సన్ రైజర్స్ ఓడిపోతుంది ఈరోజు మ్యాచ్. కేకేఆర్ అంత బ్యాటింగ్ 10 ఓవర్లు అంత బ్యాటింగ్ చేసి మరి 200 అన్న అవుతుంది అన్న. బాయ్, అక్కడ ఆర్సీబీ బౌలింగ్ అయ్యా ఉంది. కృణాల్ పాండ్యా ఒకడు ఉన్నాడు చాలు. అర్థమైందా? నువ్వు ఎన్ని చేసినా ఏమైనా చేస్తామా మేము, మ్యాచ్ గెలవాలి అంతే. అది ఓకేనా? కింద అయితే మీరు కామెంట్లో పెట్టేసేయండి. చెప్పరా, ఏం చెప్తా చెప్పు. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టద్దు, రేపు పెట్టండి. ఏమని? ఖచ్చితంగా మనం మ్యాచ్ గెలుస్తాం, కామెంట్ పెట్టేసేయండి అంతే. మనం మ్యాచ్ గెలుస్తాం, నిన్న గెలిచాం, ఈరోజు గెలుస్తాం అంతే. అర్థమైందా? ఇవన్నీ మనం పట్టుకుని ఏది పట్టుకున్నా బంగారమే అది. ఏ టీం పట్టుకున్నా బంగారమే అది. ఏం లేదులే, చెప్పు. సరే మరి, ఏం లేదు సార్, ఏం లేదు. ఏం ఇప్పటి నుంచే బాధపడ్డాము, ప్రాక్టీస్ చేస్తావా? అదే, ఏది పట్టుకున్నా బంగారం అంటే. సర్లేరా, ఇవన్నీ ఎందుకు లేదు. ఏమన్నావు నువ్వు? ఆర్సీబీ ఓడిపోయిద్ది అన్నావా లేదా నువ్వు? చెప్పు. నిన్న అంటావా ఓడిపోయిద్దని తెలిసినా గానీ ఆర్సీబీ వైపే ఉంటావా? అక్కడ నేనున్నా కాబట్టి గెలిచింది ఆర్సీబీ. అలా గెలవాలని ఆ మాట అంటాం మనం, తెలుసా? మేము అన్నాం, మేము ఆర్సీబీ పట్టుకున్నాం, వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, నా అండతో గెలిచారు వాళ్ళు. నీకు తెలియని పెద్ద విషయం ఏంటంటే మ్యాచ్ ఆడే ముందు నా ఫోటో దండం పెట్టుకున్నారు వాళ్ళు, తెలుసా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కొంచెం అడుగు. నా వీడియో చూసారు, ఈ వీడియో చూసి కోహ్లీ గారు చక్కగా నమస్కారం చేస్తారు. చూసిందే గట్టిగా 20-30 మంది మందిలో కోహ్లీ ఒక వ్యూ ఉందిరా. అది సరే సార్, రేపు చూద్దాం. అయిపోయింది, నీకు పడిపోయిందిరా నీకు. ఓకే గైస్, చెక్కేస్తారులే ఈరోజు, హైదరాబాద్ వాళ్ళు చెక్కేస్తారులే. ఏముండదు, కింద కామెంట్లో పెట్టండి. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.